ఓ ధీరుడిగానే పోరే చేసే సమయం నాకిప్పుడొచ్చినది. నా గుండెల్లోని ధైర్యమే నన్ను తలపడమంటూ పంపినది. ఓ వీరుడిగానే సమరం చేసే తరుణం నాకిప్పుడొచ్చినది. ప్రతి హృదయంలో చిరునవ్వే నింపగ ముందుకు నడిపిస్తూ ఉంది. నా దేశం నా ప్రజలంతా నన్ను నమ్మి ఉన్నారంతా, చెయ్యి విడిచి వెనుతిరిగి పోనెప్పుడు. నా వృత్తే నా ప్రాణంగా మీ క్షేమం మా ధ్యేయంగా నిలిచుంటా, నా ఊపిరి తుది వరకు. వారే నిన్నంతా నీ నిజాయితరగని వారంతా, అడుగడుగున నిన్ను దూషిస్తున్నా నీ బాధ్యత మాత్రం మరువవట. రక్షించే రక్షక భటుడివట, తన సమాజ క్షేమమే బ్రతుకంత, మన ప్రాణాలే తన వంటూ మనకై పోలీసై వచ్చాడంట. భద్రత, భరోసా, బాధ్యత ఇవి మూడు కలిస్తేనే పోలీస్. ఫ్లాష్ ఆవిర్భావం నుండి పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని స్మరించుకుంటూనే ఉన్నాము. వేసవి సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ, అతిపెద్ద ఫ్లాగ్ మార్చ్, ఫ్రెండ్షిప్ డే నాడు అసువులు బారిన పోలీసుల స్మరణ, ఫ్లాష్ అనుబంధీయ పోలీసుల జ్ఞాపకార్థం మార్చరీ బాక్స్ వితరణ, ఇంకా మరెన్నో. సమాజ పరిరక్షకులుగా ఫ్లాష్ టీం వారి త్యాగాన్ని, కష్టాన్ని అనుక్షణం గుర్తిస్తూ వచ్చింది. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల స్మరణ దినోత్సవం సందర్భంగా ఫ్లాష్ టీం సమాజ సైనికునికి సలాం చేస్తూ, వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ పోలీసుల అమరవీరుల స్మరణ దినోత్సవం ఎప్పుడు ఆవిర్భవించిందో తెలుసుకుందాం. మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దుల్లోని భారత భూభాగాలైన లడక్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వర్తించేవి. సరిగ్గా 65 సంవత్సరాల క్రితం 1959 అక్టోబర్ 21న డిఎస్పి కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షక బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో 10 మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్ అంటే వేడి నీటి బొగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బొగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. వారి త్యాగ నిరతికి, వీరోచిత పోరాటానికి గుర్తుగా పోలీస్ అమరవీరుల స్మరణ దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. దేశ రక్షణ, ప్రజా భద్రత, రాజ్యాంగ పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తూ అసువులు బాసిన పోలీసులు ఎందరో ఉన్నారు. అమరులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ గురించి తెలుసుకుందాం. ఉమేష్ చంద్ర ఐపీఎస్. ఉమేష్ చంద్ర మార్చి 19, 1966న గుంటూరు జిల్లా పెదపూడి గ్రామంలో వేణుగోపాలరావు, నయనతార దంపతులకు జన్మించారు. తాతగారు చదలవాడ ఉమామహేశ్వరరావు జస్టిస్ పార్టీ నాయకునిగా కులరహిత సమాజ స్థాపనకు కృషి చేశారు. ఆ ప్రభావం ఉమేష్ చంద్ర గారి మీద ఎంతో ఉండేది. ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు ప్రజల రక్షణే ఉనికిగా విధులు నిర్వహించారు. 1991లో భారత పోలీస్ సేవకు ఎన్నికై జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు. 1992 నుండి 1994 వరకు వరంగల్లో
ఉప పోలీస్ సూపరింటెండెంట్గా పనిచేశారు. జన జాగృతి కార్యక్రమం ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యారు. 1994 అక్టోబర్లో పులివెందులకు బదిలీ కాబడి అచట సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి సామాన్య ప్రజల అభిమానం చూరగొని టైగర్ ఉమేష్ చంద్రగా మన్ననలు పొందారు. ప్రజలతో మమైకమై పోలీసులపై సంఘంలో గల దురభిప్రాయాలు తొలగించారు. నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఉమేష్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో టార్గెట్ అయ్యారు. 1999 సెప్టెంబర్ 4న హైదరాబాదులో కారులో వెళ్తూ సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ పొడల వద్ద ఆగగా 4 నక్సలైట్లు ఆ కారుపై కాల్పులు జరిపారు. అతని అంగరక్షకుడు, డ్రైవర్ వెంటనే మరణించారు. ఉమేష్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. అతని వద్ద పిస్తోలు లేదని గ్రహించి నక్సలైట్లు ఆగి 2 సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేష్ చంద్ర వద్దకు వచ్చి సమీపం నుండి కాల్చి పారిపోయారు. ఉమేష్ చంద్ర అమరుడయ్యారు. కేఎస్ వ్యాస్ ఐపీఎస్. కేఎస్ వ్యాస్ స్వాతంత్రం వచ్చిన కొన్ని నెలల తర్వాత అంటే 22 డిసెంబర్ 1947న జన్మించారు. ఏఎస్పీగా తన వృత్తిని ప్రారంభించారు. నెల్లూరు జిల్లా గూడూరులో, నిజామాబాద్, నల్గొండ, విజయవాడ ఎస్పీగా, హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ చీఫ్గా అనేక సంస్కరణలు చేపట్టి అందరి అభిమానం పొందారు. అది దేశంలో తీవ్రవాదం యొక్క ఉగ్రరూపం వ్యక్తమవుతున్న సమయం. మన రాష్ట్రంలో పీపుల్స్ వార్ గ్రూప్ అని అప్పుడు పిలువబడింది. పౌరులు మరియు పోలీసులు ఇద్దరు ప్రాణ నష్టంతో మావోయిస్టులు చేసిన హింస రోజురోజుకి పెరుగుతూ వచ్చేది. శ్రీ కేఎస్ వ్యాస్ తన అసాధారణ దృష్టితో పోలీసు యొక్క గెరిల్లా దుస్తులను రూపొందించి సముచితంగా గ్రే హౌండ్స్ అని నామకరణం చేసి మావోయిస్టులపై యుద్ధం ప్రకటించారు. అతని ఉనికి తమ ఉనికికే ముప్పుగా పరిణమించిన మావోయిస్టులు 1993 జనవరి 27న ఎల్బీ స్టేడియంలో జాగింగ్ చేస్తుండగా తుపాకీతో కాల్చి చంపారు. ఆయన హత్యకు గురైనప్పటికీ ఆయన వెలిగించిన దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఎందరో పోలీసు వీరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కృష్ణప్రసాద్ ఐపీఎస్. మధ్యతరగతి పోలీస్ ఇన్స్పెక్టర్ కుటుంబానికి చెందిన కృష్ణప్రసాద్ గ్రూప్ 1 పరీక్షల్లో మెరిట్తో డీఎస్పీగా గెలుపొందారు. ఇతడు 1950 జూలై 31న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కాటూరు గ్రామంలో పోలీస్ ఇన్స్పెక్టర్ గెడ్డం వెంకటప్పయ్య మరియు వెంకట సుబ్బయ్యమ్మ దంపతులకు జన్మించారు. ఆంధ్రప్రదేశ్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేయడమే కాకుండా వేర్పాటువాద ఆందోళనలు ఉధృతంగా ఉన్నప్పుడు అస్సాంలోని నౌగాంగ్ మరియు తేజ్పూర్ జిల్లాల్లో పనిచేశారు. తీవ్రవాద ప్రాంతాలలో తన చిత్తశుద్ధితో మరియు చక్కగా వ్యవస్థీకృతమైన పనితో నక్సలైట్ల యొక్క వివిధ సమూహాలకు చెందిన 42 మంది ప్రముఖ నాయకులను అరెస్టు చేయగలిగాడు. అది నవంబర్ 29, 1992న హైదరాబాద్లోని టోలీ చౌకీ ప్రాంతంలోని బృందావన్ కాలనీలోని ఓ ఇంట్లో కొందరు ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం అందడంతో కృష్ణప్రసాద్ ఆ ఇంటిని సోదా చేసేందుకు వెళ్లారు. ఐఎస్ఐ ప్రాయోజిత ఉగ్రవాదులు కలాష్నికోవుల వంటి ఆటోమేటిక్ రైఫిళ్లతో ఆయుధాలు కలిగి ఉన్నారనే సమాచారం అతనికి అందలేదు. అతను తలుపు తట్టాడు. అనుమానం లేని 2 అమ్మాయిలు తలుపు తెరిచి కృష్ణప్రసాద్ ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మరియు అకస్మాత్తుగా ఉగ్రవాదులు ఆటోమేటిక్ రైఫిళ్లతో కాల్పులు జరపడం మొదలుపెట్టారు. కానీ బుల్లెట్లు అందుకుంటున్న సమయంలో కూడా AK-56 రైఫిల్ నుండి కాల్పులకు సమాధానంగా తన సర్వీస్ పిస్టల్ నుండి ధైర్యంగా కాల్పులు జరిపారు. రక్తం ఓడుతున్న పిస్తోలుని చేతికి కట్టుకొని అదనపు బలగాలు వచ్చేదాకా పోరాడి హాస్పిటల్కి తరలిస్తున్న సమయంలో అసూలు బాశారు. ఆ మహాపరాక్రమం వృధా కాలేదు. బుల్లెట్ గాయాలు తగిలిన బాలికలు చికిత్స కోసం ఆసుపత్రి చేరుకోగానే పట్టుబట్టారు. పరదేశీ నాయుడు ఐపీఎస్. ఏప్రిల్ 11, 1963న జన్మించారు పరదేశీ నాయుడు. 23 ఏళ్లకే 1987లో ఐపీఎస్ సాధించి అనంతకాలంలోనే 1993లో పీపుల్స్ వార్ గ్రూప్ ఉద్యమం తీవ్రంగా ఉన్న మహబూబ్ నగర్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. కూంబింగ్ ఉధృతం చేశారు. 1993 నవంబర్ 13న తీవ్రవాదులు సోమశిల గ్రామంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ను పేల్చివేశారు మరియు ఆర్టీసీ బస్సును కూడా కాల్చారు. ఈ విషయంలో అప్పటి మహబూబ్ నగర్ ఎస్పీ శ్రీ జి పరదేశ్ నాయుడు ఇతర పోలీసు అధికారులతో కలిసి ప్రైవేట్ బస్సు నంబర్ APM 7555లో పైన పేర్కొన్న కేసులో స్పాట్లను పరిశీలించడానికి వెళ్లారు. ఆ తర్వాత సాయంత్రం 4:30 కొల్లాపూర్కు తిరిగి వస్తుండగా
సుద్దగట్టు సమీపంలో రోడ్డు మలుపులో మందు పాత్ర పేల్చి నక్సలైట్లు విధ్వంసం సృష్టించారు. జరిగిన ఘటనలో 2 కాళ్ళు దెబ్బతిని దేహమంతా రక్తమోడుతున్న దాదాపు 2 గంటలు నక్సలైట్లపై కాల్పులు జరిపి చివరి నిమిషం వరకు పోరాడి అసూలు బాశారు. అప్పటి న్యూయార్క్ టైమ్స్లో కూడా పరదేశీ నాయుడు గారి వీరోచిత గాథ ప్రచురించారంటే ఆయన అమరత్వానికి ఘనమైన నివాళి అది. గత సంవత్సరం దేశవ్యాప్తంగా 214 మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాశారు. మరువలేనివి మీ త్యాగాలు. అమరులైన వీరులకు మా నివాళులు. వృత్తిలో భాగంగా తమ ప్రాణాలని పణంగా పెట్టిన ప్రతి పోలీసుకి, నిత్యం మన అందుబాటులో ఉండే ప్రతి ఒక్క పోలీసుకి మా ప్రయత్నం అంకితం.